ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆపరేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇరాన్ కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం మధ్యలో అయితే కనుక ఇక ఏపీ వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి తెలుగు వారిని అయితే కనుక సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఇక తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా ఇక ఏపీ ప్రభుత్వం అయితే కనుక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక ఏపీ ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఆ హెల్ప్ లైన్ సెంటర్ కి ఎవరైతే ఇటు ఇరాన్ లో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ఆ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే మాత్రం తప్పనిసరిగా కూడా వారికి ఒక సురక్షితమైనటువంటి కేంద్రానికి తరలించి ఆ కేంద్రం నుంచి కూడా ఇటు ఏపీకి తీసుకొచ్చే యోచనలో అయితే కనుక ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలోనే ఇప్పటికే యుఏఈ సంబంధించినటువంటి అరబ్ ఎమిరేట్స్ కూడా ఇటు కలవడంతో దీనికి సంబంధించి మరింత ఉద్రిక్తత పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక మరింత ఏపీ ఎవరైతే ఏపీ వాసులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్ కి మాత్రం కాల్ చేస్తే తప్పనిసరిగా కూడా వారికి అయితే కనుక సురక్షితమైనటువంటి కేంద్రాలకి తరలించడంతో పాటు వారిని అయితే కనుక ఏపీకి తీసుకొచ్చే పనులు అయితే ఉంటామంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత ఏదైతే మంత్రిత్వ శాఖ అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు ఇటు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడంతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఇటు రంగంలోకి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం రైట్, థ్యాంక్ యూ సంతోష్.